వెల్కమ్ టు స్లీపింగ్ పోరికల్ హిస్టరీ ఇన్ తెలుగు. ఇది కాలం మర్చిపోలేని ఒక ఊరి కథ. రంగులేసుకుని చాలు, అందరూ వచ్చి శానసేపు అవుతుంది, నాటకం సురు చేద్దాం రారే. చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మట్టి మనుషులు కదా. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలుసు. కానీ దేశం నడిపొట్టున ఉన్న హైదరాబాద్ స్టేట్ కు మాత్రం రాలేదని ఎంతమందికి తెలుసు? ఎందుకంటే అక్కడి రాజైన నిజాం వేరే దేశంగా ఉంటామని ప్రకటించాడు. అతని సైన్యమే రజాకార్లని పిలువబడే రాక్షసులు. ఆ రాక్షసుల నాయకుడే హాసన్ రజ్వీ. ఢిల్లీకి పిలిచిన కారణం? హైదరాబాద్ స్టేట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి రజ్వీ సాబ్. హైదరాబాద్ స్టేట్ పాకిస్తాన్ లా స్వతంత్ర దేశంగా ఉండాలని నిజాం ప్రభు నిర్ణయించుకున్నారు. ఇంకా ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి జోక్యాన్ని మేము సహించాం. ఈ పటేల్ ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవరు ముక్కలు చేయలేరు. మర్యాదగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడమే మీకు మంచిదని మీ నిజాం తెలియజేయండి. మీరు ఒకటి మర్చిపోతున్నారు. మీరు భారతదేశానికి హోమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, మాకు కాదు. మా నిజాం రాజ్యాన్ని కాపాడుకోవడానికి మేము ప్రాణాలు ఇవ్వటానికైనా తీయటానికైనా సిద్ధం. ఖుదాఫిజ్. నెహ్రూజీ, హైదరాబాద్ స్టేట్ పరిస్థితి ఆందోళనగా ఉంది. చేయి దాటక ముందే భారత ఆర్మీని పంపించి యాక్షన్ తీసుకుందాం. సునియే పటేల్ జీ, ప్రపంచ దేశాలు మనల్ని ఆక్రమణదారులు అనుకుంటారు. తెత్తితే వాళ్ళకి తల్వార్లతో సమాధానం చెప్తాం. ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్. ఓ పక్క మొత్తం భారతదేశం అంతా స్వతంత్రం వచ్చి సంబరాలు చేసుకుంటా అంటే మనం మాత్రం ఈ నిజాం దేశముఖుల కాళ్ల కింద పడి నలిగి సస్తానం. ఇప్పుడు వాళ్లకు తోడు మనుషుల రక్తం రుచి మరిగిన రజాకర్లు తోడేళ్లే మన ఊళ్ల మీద పడి మన మానపానాలు దోసుకుంటున్నారు. ఇప్పటికన్నా మనం సోయ తెచ్చుకోవాలి. ఈ ఎట్టి బతుకుల నుంచి బయటపడాలి. మనం కూడా బైరాన్పల్లి లెక్క ధైర్యంగా కొట్లాడాలి. అయ్యా, ఏమైందయ్యా? ఏమైందయ్యా? నేను వచ్చిన తెలిసిపోయినట్టున్నది. ఇప్పుడు ఎట్లయ్యా? ఏం జరిగినా నువ్వు పిల్లలు మాత్రం బయటకు రాకూడదు. నువ్వు కూడా బయటకు పోవద్దయ్యా. అయ్యా, బయటకు రాకూడదు. అయ్యా, 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 Pharma 2025. అయ్యా, 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 దేవుడా, అయ్యా. ఎందుకురా భిక్షపతి ఆ విప్లవ పార్టీతో నీకు సోపతి? ఎప్పట్లా వెట్టి చేసుకుని దొరల కాలకాడ పడి ఉంటే నీకు తిప్పలు ఉండకపోవు కదరా. ఇంకెన్నాళ్ళు మీ కాళ్ళగా కుక్కర్ లెక్క పడి ఉండాలి పట్టాలి. చెప్పురా, నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఊరి పేరు చెప్తే
నీకు వెన్నులో ఊణకు పుడుతుంది పట్టువారి. ఊరే ఎంగిల్లా కొడక, అక్కడున్నది మనిషి కాదురా, రాక్షసుడు. ఎవరికి రా భయపడేది? ఏం చేసుకుంటారో చేసుకోరే. నీ బాణంతో ఇంకా సానా పనుందిరా, నీ శవంతోటి కాదు. అప్పుడే ఎట్లా తీస్తాం? ఆ రజాకార్ల దౌర్జన్యానికి ఎన్నో ఊర్లు లొంగిపోయినా ఒక ఊరు మాత్రం ధైర్యంగా నిలబడి పోరాడింది. ఆ ఊరే బైరాన్పల్లి. మీరు అడిగిపోరి, బాబు నేను ఎత్తుకుతాం. సరే భిక్షపతి, 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 భిక్షపతి. ఏ బాలరాజు, ఇటు ఇటు ఎదారా. సప్పు చెక్కుర్రాలి. ఎట్లయినా భిక్షపతిని పట్టుకుపోవాలి. అరే ఆగు భిక్షపతి, అరే భిక్షపతి. బాబు ఇక్కడ ఇవ్వలేరే. ఎవరా మీరంతా? రండ్రా. వాళ్ళకి తల్వార్లతో సమాధానం చెప్తాం. ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్. సంబరాలు చేసుకుంటాంటే మనం మాత్రం ఈ నిజాం దేశంలో కాళ్ళ కింద పడి నలిగి వస్తాం. ఇప్పుడు వాళ్ళకు తోడు మనసుల రక్తం నుంచి పెరిగిన రజాకలు తోడేనే మన ఊళ్ళ మీద పడి మన మానపానం ఇప్పటికన్నా మనం సోయ తెచ్చుకోవాలి. ఈ ఎట్టి బతుకుల నుంచి బయటపడాలి. మనం కూడా బైరాన్పల్లి లెక్క ధైర్యంగా కొట్లాడాలి. అయ్యా, ఏమైందయ్యా? ఏమైందయ్యా? నేను వచ్చిన తెలిసిపోయినట్టున్నది. ఇప్పుడు ఎట్లయ్యా? ఏం జరిగినా నువ్వు పిల్లలు మాత్రం బయటకు రాకూడదు. నువ్వు కూడా బయటకు పోవద్దయ్యా. అయ్యా, బయటకు రాకూడదు. అయ్యా, 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 Format 2025. అయ్యా, 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 అయ్యా. దేవుడా, అయ్యా. ఎందుకురా భిక్షపతి ఆ బెట్లో పాటితో నీకు సోపతి? ఇప్పట్లో వెట్టి చేసుకుని దొరల కాలకాడ పడి ఉంటే నీకు తిప్పలు ఉండకపోవు కదరా. ఇంకెన్నాళ్ళు మీ కాళ్ళగా కుక్కలు లెక్క పడి ఉండాలి పట్టాలి. చెప్పురా, నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఊరి పేరు చెప్తే నీకు వెన్నులో ఊణకు పుడుతుంది పట్టువారి. ఊరే ఎంగిల్లా కొడక, అక్కడున్నది